హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెకీ డిపేర్. గైస్, మనకు పోకో వచ్చేసి ఒక కొత్త మొబైల్ అనేది లాంచ్ చేసింది గైస్. అది కూడా మనకు 15,000 రూపాయలకే ఆండ్రాయిడ్ డిస్ప్లే వస్తుంది, 100 కెమెరా, మనకి బ్యాటరీ ఫాస్ట్. ఓవరాల్ వచ్చేసి ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు గైస్. మనకి 15,000 రూపీస్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మనకి ఈ మొబైల్ ఎప్పుడు సేల్ అవుతుంది అనేది ఈ వీడియోలో చెప్తా గైస్. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్, ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి పోకో X6 నియో గైస్. ఇది వచ్చేసి మనకు X6 సిరీస్. ఇది కూడా ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్లోన. ఫస్ట్ దీంట్లో డిజైన్ గురించి మాట్లాడితే డిజైన్ కూడా చాలా బాగుంది గైస్. మనకి ఇది మొత్తం మనకు 3 కలర్స్ వస్తుంది, ఆరెంజ్, బ్లూ, బ్లాక్ గైస్. దీంట్లో ఆరెంజ్ కలర్ అనేది కొత్త కలర్ అని చెప్పొచ్చు. చూడడానికి మనకు బాగుంది డిజైన్ బ్యాక్ సైడ్. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి డిజైన్ యూజ్ చేసినారు గైస్ ఈ పోకో X6 నియోలో. ఆరెంజ్ కలర్ మాత్రం చాలా బాగుంది. మీరు ఒకటి తీసుకోవాలనుకుంటే ఆరెంజ్ కలర్ ట్రై చేయండి, ఇది మీకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ గైస్, దీంట్లో యూజ్ చేసిన డిస్ప్లే వచ్చేసి ఇది మనకు 6.67 ఇంచెస్ 120Hz సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది గైస్. డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంటుంది. మనకి డిస్ప్లే బార్డర్స్ ఉంటాయి కదా, అంటే బెజల్స్ ఉంటాయి కదా, అది కూడా మనకు చాలా తగ్గించినారు గైస్. మనకు ఓవరాల్ వచ్చి ఒక ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అనేది వస్తుంది దీంట్లో. డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు మిడిల్ పంచ్ వల్ల వస్తుంది గైస్. డిస్ప్లే సైజ్ కానీ మనకి బెజల్స్ కూడా చాలా చిన్నగా ఇచ్చినారు. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ ఈ మొబైల్లోన. దాంతోపాటు దీంట్లో మనకు 1000 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ కూడా ఇచ్చారు గైస్. డిస్ప్లే కూడా మనకు బ్రైట్గానే ఉంటుంది. దాంతోపాటు దీంట్లో మనకు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా యూజ్ చేసినారు. మీకు పైన డిస్ప్లే కూడా స్ట్రాంగ్గానే యూజ్ చేసినారు గైస్. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి డిస్ప్లే యూజ్ చేసినారు గైస్. ఇది మాత్రం ఈ బడ్జెట్లో ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. నెక్స్ట్ గైస్, దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకు మొత్తం 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 108 MPతో వస్తుంది. దీంట్లో మనకు OS సపోర్ట్ అనేది ఏముండదు, జస్ట్ మనకు నార్మల్ సెన్సరే 108 MPతో వస్తుంది గైస్. ఇంకో 2 కెమెరా వచ్చేసి 2 MP డెప్త్ కెమెరా. మనకి అది ఉన్న ఒకటే లేకుండా మెయిన్ కెమెరా మాత్రం మనకు బాగుంటుంది గైస్. ఈ బడ్జెట్లో మనకు ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మనకి ఇది 108 MP కెమెరా కాబట్టి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ బాగానే వస్తాయి గైస్. మనకి ఇది ఫ్రంట్ వచ్చేసి 16 MP సెల్ఫీ కెమెరా గైస్. మనకి సెల్ఫీ కెమెరా కూడా బాగానే వస్తాయి ఫొటోస్. నెక్స్ట్ గైస్, దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 6080 ప్రాసెసర్ గైస్. మనకి ఇది వచ్చేసి ఒక బడ్జెట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ వచ్చేసి గేమింగ్కి అయితే పనికిరాదు గైస్. మీరు ఒకవేళ పబ్జీ కానీ ఫ్రీ ఫైర్ కోసం ఈ మొబైల్ తీసుకోవాలంటే ఈ మొబైల్ అనేది తీసుకోవద్దండి. ఎందుకంటే మనకి ఇది గేమింగ్ మొబైల్ అయితే కాదు. మీకు నార్మల్ డైలీ యూజ్కి అయితే బాగానే ఉంటుంది గైస్. మీరు చిన్న చిన్న గేమ్స్ కానీ డైలీ యూజ్కి యూట్యూబ్, వాట్సాప్ అన్నింటికి బాగానే ఉంటుంది. మీరు ఒకవేళ గేమింగ్కే ఈ మొబైల్ తీసుకోవాలంటే మాత్రం ఈ మొబైల్ అనేది తీసుకోవద్దండి. ఇది వచ్చేసి మనకు ఒక యావరేజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఇది ఒక బడ్జెట్ ప్రాసెసర్. దీంట్లో మనకు హెవీ గేమింగ్ అనేది ఏం సపోర్ట్ ఉండదు. ఆడొచ్చి మీరు గేమింగ్ కూడా, ఎందుకంటే మనకు అంత పర్ఫార్మెన్స్ ఉండదు. నెక్స్ట్ గైస్, దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. మనకు బ్యాటరీ బ్యాకప్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఓకే అని చెప్పొచ్చు ఈ బడ్జెట్లోన. దీంట్లో మనకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా వస్తుంది గైస్. ఇది కూడా ఈ మొబైల్లో ఒక ప్లస్ పాయింట్. ఇవే గైస్ మనకి పోకో X6 నియోలో ఉన్న ఫీచర్స్. ఓవరాల్ వచ్చేసి ఒక బెస్ట్ మొబైల్ మనకి ఈ బడ్జెట్లోన. మెయిన్గా డిస్ప్లేనే కదా దీంట్లో హైలైటింగ్ ఫీచర్ వచ్చేసి. డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే మనకి ఇది స్టార్టింగ్ వచ్చేసి 8GB ర్యామ్ 128 ఇంటర్నల్తో వస్తుంది కదా. దీని ప్రైస్ వచ్చేసి 16,000 రూపాయలు పెట్టినారు. మనకి ఈ బడ్జెట్లో 8GB ర్యామ్ 128, అది కూడా మనకి ఈ ఫీచర్స్కి ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ 16,000 రూపాయల్లో ఒక మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ కాసి ఇది. ఎందుకంటే డిస్ప్లే కానీ మన కెమెరా అన్ని ఫీచర్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్ వచ్చేసి బడ్జెట్లో ఒక మంచి మొబైల్ ఇది. 16,000 రూపాయలకి మనకి 8GB ర్యామ్ 128 అంటే ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ ఈ మొబైల్లోన. నెక్స్ట్ వచ్చేసి 12GB ర్యామ్ 256 వచ్చేసి 18,000 రూపాయలు పెట్టినారు కదా. మనకి ఇంకా 18,000 రూపాయలు పెడితే వేరే మొబైల్స్ ఉన్నాయి, కానీ మనకి బేస్ వేరియంట్ మాత్రం మనకు బాగుంది ప్రైస్. 8GB ర్యామ్ 128 16,000 రూపాయల కంటే ఒక మంచి మొబైల్ ఇది ఈ పోకో X6 నియో. దీని మీద మనకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మీరు ICICI కానీ SBI కానీ HDFC క్రెడిట్ కార్డ్ వాడితే 1000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ వస్తుంది. మనకు అప్పుడు ఈ మొబైల్ వచ్చేసి జస్ట్ 15,000 రూపాయలకి వస్తుంది. మీరు ఒకవేళ కార్డు వాడితే మాత్రం మనకి ఇది 1000 రూపాయలు అనేది తగ్గుతుంది. అప్పుడు మనకి ఇది 15,000 రూపాయలకి వస్తుంది కదా. ఈ బడ్జెట్లో ఒక మంచి మొబైల్ ఇది. నెక్స్ట్ గైస్, ఈ మొబైల్ మనం ఫస్ట్ సేల్ గురించి మాట్లాడితే మనకి ఇది వచ్చేసి మార్చి 18 అనేది ఫ్లిప్కార్ట్లో మనకు ఫస్ట్ సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతారండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ వెళ్ళకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.